వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీరే ప్రభా మా ఒక్కొక్కరితో మాట్లాడమని, ప్రభా తండ్రి మీ భక్తుల్ని ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి వారి సేవ ఏ విధంగా తండ్రి నాయన మనపూర్వకంగా ప్రాణాలు అర్పించేంతగా మీ సేవ ఎలా చేశారు ప్రభా వాటిని ధ్యానించనై ఉండగా తండ్రి మీ సన్నిధి మా మధ్య ఉంచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దీవించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంటే ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను గురించి మనందరం కలిసి ధ్యానించాలని ఆశపడుతున్నాను. మరి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి లెటర్స్ మనకు తెలుసు, దాదాపు 14 లెటర్స్ రాశారు. వాటిల్లో ప్రిజన్ లెటర్స్ అంటే ఆయన చెరసాలలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి లెటర్స్ 5. ఈరోజు మనం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, దాంట్లో ఉన్నటువంటి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో, పౌలు భక్తుని ద్వారా ఏ సత్యాలు మనకి నేర్పిస్తున్నారో నేర్చుకుందాం. ఈ ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 60 ADలో వ్రాసినటువంటి పత్రిక. మరి ఆయన రోమా జైల్లో నుంచి, ప్రిజన్లో నుంచి వ్రాసినటువంటి పత్రిక. దీన్ని ఆనంద పత్రిక అంటారు. దీని థీమ్ జాయ్. సో ఫిలిప్పీ పౌరులందరూ కూడా రోమీలేనండి. వారి దేశ భాష గ్రీక్. అందరూ కూడా రోమా పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు. ఈ సంఘాన్ని పౌలు భక్తుడు 50 ADలో యూరప్లో స్థాపించబడినటువంటి మొదటి సంఘం. యూరప్లో 50 ADలో స్థాపించబడినటువంటి మొదటి సంఘం. ఈ ఫిలిప్పి మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణం. ఈ ఫిలిప్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ నాన్నగారి పేరు ఈ నగరానికి పెట్టినట్లుగా చూస్తున్నాం, ఫిలిప్పి నగరానికి. సో ఇక్కడ 50లో స్థాపించారు. అయితే ఈ ప్రియులైనటువంటి ఫిలిప్పి పౌరులకి, సంఘానికి పౌలు గారు వ్రాసినటువంటి లేఖ 60 ADలో రాశారు. ఇది రోమ్ నగరంలో తను ఖైదీలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి లేఖ అండి. దీంట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి మరి ప్రత్యేకతలు మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ సంఘం ఎక్కడ ఏర్పడిందంటే మనందరికీ తెలుసు, పౌలు గారు 2వ మిషనరీ జర్నీలో ఈ ఫిలిప్పీలో ఏర్పాటు చేసినటువంటి సంఘం మనకు తెలిసినటువంటిదే. ఇది మనం 16వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో దీని గురించినటువంటి వివరాలన్నీ కూడా చూస్తాము. అక్కడ మరి పుతోను అనేటటువంటి దెయ్యం పట్టినటువంటి చిన్న బిడ్డను స్వస్థపరిచినట్లుగా చూస్తాము. అలాగే లూదియా మరి దేవుని వాక్యాన్ని విని లూదియా ఇంటి వారు కూడా ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందినట్లుగా చూస్తాము. దాంతోపాటు మరి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అక్కడ మనందరికి తెలిసిందే. జైలు అధికారి మరి ఈ పుతోను అనేటటువంటి దెయ్యం పట్టిన బిడ్డని పౌలు భక్తుడు స్వస్థపరిచినప్పుడు ఆ నగరంలో ఉన్నటువంటి అందరూ కలిసి పౌలుని తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని మరి చాలా దెబ్బలు కొట్టి వీళ్ళని జైల్లో వేసినట్లుగా చూస్తాం మనం అక్కడ. అప్పుడు మరి జైల్లో పెద్ద భూకంపం రావడం, మరి మా పౌలు గారు, పౌలుతో పాటు శీల వీళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి జైలు అధికారి భయపడిపోయి అందరూ తప్పించుకొని బయటకు వెళ్ళిపోయారేమో అని చెప్పి వచ్చి చూసి అక్కడ ఉండడం, వీరందరినీ గమనించడం, జైలు అధికారి మారు మనసు పొందడం, అతను బాప్తిసం పొందడం, ఇవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. వాటిని అంటే జ్ఞాపకం చేసుకున్న ఏ రకంగా అక్కడ సంఘం ఏర్పాటు అనేది జరిగిందో. తర్వాత చివరిగా వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ ఫిలిప్పి నగరాన్ని విడిచిపెట్టి వచ్చేసే ముందుగా వారు లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు కొంత విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరినట్లుగా, అక్కడ ఒక సంఘం ఉన్నట్లుగా కూడా మరి వాక్యంలో చెప్పబడుతుంది.
సంఘంలో మరి ఫిలిప్పి సంఘంలో దాదాపు అందరూ కూడా అన్యులేనండి. ఫిలిప్పి సంఘం పౌలు భక్తునికి అత్యంత ప్రియమైనటువంటి సంఘం. పౌలు భక్తుడు వ్రాసినటువంటి పత్రికల్లో మరి అన్నిట్లో కూడా ఒక క్రమ పద్ధతిని మనం గమనిస్తాం. మీరు అందరు చూసే ఉండొచ్చు. లెటర్ రైటింగ్ అనేది మనందరం నేర్చుకుంటాం. మరి పౌలు గారు వ్రాసినటువంటి లెటర్స్ కానివ్వండి, మిగతా భక్తులు వ్రాసినటువంటి లెటర్స్ లో ఆ లెటర్ అనేది ఎట్లా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఆ పరిచయం, తర్వాత ప్రార్థన, తర్వాత వాళ్ళని మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఆ లెటర్ రైటింగ్ అనేది ఏనాడో ఆ భక్తులు మరి ఫాలో అయినట్లుగా, ఆచరించినట్లుగా మనం ఈ రోజున వాళ్ళని అనుసరిస్తున్నామేమో. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఆలోచిస్తే. పౌలు భక్తులు రాసినటువంటి పత్రికలన్నిట్లో కూడా ఆయన ప్రార్థనతోటి మొదలు పెడతారు. తర్వాత హెచ్చరికలు, విశ్వాసుల పట్ల భారం, తర్వాత కృతజ్ఞత. అంత మాత్రమే కాకుండా వారు ఏ ఏ విషయాల్లో వెనకబడి ఉన్నారో వాటిలో వారిని హెచ్చరిస్తూ వ్రాసినటువంటి పత్రికలుగా మనం గమనిస్తాం. సరే, ఈ సంఘస్థులకి ఇప్పుడు ఈ ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాసింది జైల్లో నుంచి రాశారు ఆయన ఈ పత్రిక. మరి ఫిలిప్పి సంఘస్థులు ఏం చేశారంటే, జైల్లో ఉన్నటువంటి పౌలు గారిని దర్శించడానికి, ఆయనకి ఉపచారం చేయడానికి ఎపఫ్రోదీత్ అనేటటువంటి ఒక విశ్వాసిని చెరలో ఉన్నటువంటి పౌలు భక్తుని దగ్గరికి పంపించినట్లుగా చూస్తున్నాం. అతను మరి పౌలు భక్తునికి సేవ చేస్తూ సిక్కవడం, చనిపోతాడేమో అని భయపడడం, తర్వాత అతన్ని వెనక్కి పంపిస్తూ అతని చేతికి ఈ లేఖ వ్రాసి పంపించినట్లుగా చూస్తున్నాం. ఈ పత్రికను ఆనంద పత్రిక అంటారు. ఫిలిప్పి పత్రికను ఆనంద పత్రిక అంటారు. మరి పౌలు గారు జైల్లో ఉండి జైలు శిక్ష అనుభవిస్తూ వ్రాసినటువంటి పత్రికని మనం జాయ్ లెటర్ అంటున్నాం. సో దీంట్లో ఎందుకు జాయ్ అంటున్నామో చూద్దాం. మొదటగా సువార్త నిమిత్తం శ్రమలలో కూడా సంతోషం కనిపిస్తుంది పౌలు గారు వ్రాసినటువంటి వ్రాతల్లో. కాబట్టి శ్రమలలో సంతోషం. తర్వాత శ్రమలలో పాలివాడయుండుటను బట్టి పునరుద్ధాన బలమును, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలాన్ని తెలుసుకున్నటను బట్టి సంతోషం. ఇది 3వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత విశ్వాసుల మధ్య సహోదర ప్రేమ ఉండుటను బట్టి సంతోషం. తర్వాత క్రీస్తులో సమృద్ధి కలిగి ఉండుటను బట్టి సంతోషం. సో ఈ పత్రిక అంతట్లో కూడా సంతోషమే, అన్ని విషయాలను బట్టి. ఆయన ఉన్నదేమో జైల్లో, అయినప్పటికీ ఆయన ఎన్ని విషయాల్ని బట్టి దేవుని అందు ఆనందిస్తున్నారో, ఆ విశ్వాసుల్ని బట్టి ఆనందిస్తున్నారో మనం చూస్తాం. సరే, మనకి ఈ పత్రికలో ఉన్నటువంటి మరి ఆ విశ్వాసుల్లో పౌలు గారు ఏం గమనించారో, ఎందుకు ఆనందిస్తున్నారో, అవన్నీ మనలో ఉన్నాయా లేదా, వాక్యాన్ని ధ్యానిస్తూ మనం చూసుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువే మనకు జీవము అని చెప్తున్నాడు పౌలు గారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటటువంటి మాట చూస్తాం. మొదటి అధ్యాయం 12 నుంచి 19 వరకు ఎవరైనా చదువుతారా? అంటే చదువుతాను. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిది. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విషయం చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణ.
చాలు నాన్న 21 చదువుకుందాం. చివరిగా నా ఏమంటున్నాడంటే ఆ, మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇదే ఇక చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ అండి. మరి క్రీస్తు ప్రభువే మనకి జీవమై ఉన్నారా? జీవమే కాదు, ప్రభు నిత్య జీవానికి మార్గం కూడా. ఇవి చూద్దాం మనం. శ్రమలైన, శోధనలైన, బంధకాలైన క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అని చెప్పి పౌలు గారు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 1వ అధ్యాయం 12, 19 చూస్తా ఉంటే చివర్లో బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను అపేక్షించుచున్నాను. మరి పౌలు గారి కన్వర్షన్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దమస్కు మార్గంలో ప్రభువును సంధించిన దగ్గర నుండి అన్యజనుల్లో సువార్త సేవకు జీవితాన్ని సమర్పించుకున్నటువంటి దైవ సేవకుడైనటువంటి పౌలు గారు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ చేశారో మనం ఆయన సంఘాలకు రాసినటువంటి లేఖల్లో మనం చాలా చక్కగా గమనిస్తాం. మరి వ్యక్తిగతంగా పత్రికల ద్వారా విశ్వాసుల్ని బలపరచడం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఎంతో భారంతో ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరి చివరికి ఇప్పుడు ఖైదీలో ఉండి కూడా ఆయన ఎంతో చక్కగా రాస్తున్నారు. నాకు ఆయనే జీవం అంటున్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హీఈస్ నాట్ అఫ్రైడ్ టు డై. ఒకవేళ ఆయనకి మరణశిక్ష విధించినా కూడా మరణాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. బ్రతికుంటే ఆయన సేవ చేసుకుంటాను, లేకపోతే చనిపోతాను. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ పౌలు భక్తుడు సంఘాల్లో జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన వ్రాసినటువంటి లేఖల్లో కూడా మరి మనం ఆయన ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్, ఆ దేవుని ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ సహనం, ఆ శ్రమంలో సహనం కానివ్వండి, మరి కంప్లీట్ గా తన్ని తాను దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట మనం ఒకటి గమనిద్దాం, దేవుని పిలుపు ఎలా వచ్చింది. 1 తిమోతి 1, 12, 13, 16 చదువునానా. ఇందాక మనం చెప్పుకున్నాం దమస్కు మార్గంలో ప్రభు అంటే ప్రత్యక్షం అయ్యారని. చెప్పినాను. పూర్వం దూషకుడను, హింసకుడను, హానికురునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చెప్పుడు చదువు. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు ఏమంటున్నాడు అక్కడ చెప్తున్నాడు, వాట్ హీ వాజ్ బిఫోర్ హిస్ కన్వర్షన్. దూషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపిని. అటువంటి నాకు ఆయన స్వార్థ సేవ చేసేటటువంటి భాగ్యాన్ని అప్పగించారని, అంత తన్ని తాను తగ్గించుకొని తానేమై ఉన్నాడో ఎప్పుడూ మర్చిపోలేదండి పరిశుద్ధుడైనటువంటి పౌలు. తన జీవితకాలం అంతా కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా, తను కేవలం పాపిని, దేవుని సేవకు నన్ను ప్రభు పిలుచుకున్నారనేటటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని మనం అతని లెటర్స్ అన్నిట్లో కూడా చూస్తాం. అంత మాత్రమే కాదు, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 11, 17 చదువునా. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. 17 వరకు 17 దాకా, 11 నుంచి 17 దాకా, 11 నుంచి 17 దాకా. ఓకే అండి. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాని బోధింపనూ లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని కూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవల్లని
ఆయనను నా యందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా మనుష్య అపోస్తలులైన వారి మాతృలతో మనుష్య మాతృలతో చెప్పినారు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ ఫస్ట్ కన్వర్షన్ అనేది మనం ఇక్కడ ఆశ్చర్యంగా చూస్తున్న కన్వర్షన్ తర్వాత జరిగినటువంటి దమస్కు మార్గంలో పౌలు భక్తునికి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకొని అక్కడ చెప్తున్నారు, నువ్వు నన్ను ఎందుకు ఆ ముని కోలలకు ఎదురుగా నువ్వు తన్నుతున్నావు, నిన్ను అన్యజనుల మధ్యకు పంపిస్తాను, వారి మధ్య నీవు పరిచర్య చేయాలి, ఈ జీవవాక్యాన్ని ప్రకటించాలని చెప్పి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత పౌలు భక్తుడు అరేబియా డెజర్ట్ కి వెళ్ళినట్లుగా అక్కడ 3 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తామండి. ఇదొక ప్రత్యేకమైనటువంటి సమయం ఆయన జీవితంలో. ఎందుకంటే అంతవరకు కూడా పాత నిబంధనని ఆధారం చేసుకొని మరి గమలియేలు పాదాల దగ్గర మరి పాత నిబంధన ఆ విషయాలన్నిటిని కూడా నేర్చుకొని ఒక మంచి పరిసయుడిగా తయారయ్యాడు. అందుకే ఆ పరిసయ్యుల బుద్ధితోటి ఆ పాత నిబంధనలో తనకున్నటువంటి ఆ జ్ఞానంతో మరి ప్రభుని, యేసు ప్రభు ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన రక్షకుడు కాదు అనేటటువంటి ఒక ఆ దృఢమైనటువంటి భావంతో మరి విశ్వాసులందరినీ కూడా ఆ మొదట ఏర్పడినటువంటి సంఘంలో విశ్వాసుల్ని అతను ఎంతగా హింసించాడో, మరి దమస్కు పట్టణానికి విశ్వాసుల్ని పట్టుకొని చంపడానికి వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో ప్రభు అతన్ని సంధించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి అతను అరేబియా ఎడారికి వెళ్ళినప్పుడు అప్పుడు తను దేవుని సహాయంతో పాత నిబంధన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో, మోషే దగ్గర నుంచి యెషయా దగ్గర నుంచి, యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారిని గురించి 90 ప్రాఫెసీస్ ఉన్నాయండి, ప్రకటనలు ఉన్నాయండి. కాబట్టి వాటన్నిటిని మళ్ళీ మళ్ళీ చదువుకొని దేవుని సహాయంతో, దేవుని పరిశుద్ధాత్మ నింపుదలతోటి వాటన్నిటిని అర్థం చేసుకొని అప్పుడు ఆయనకి ఆ వెలుగులోనికి ప్రయాణం చేశాడు అన్నమాట. చీకటిలో నుంచి వెలుగులోనికి. ఆ పాత నిబంధన సూచనలన్నీ కూడా, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారిని సూచిస్తున్నాయి అనేటటువంటి ఆ నిజాన్ని గ్రహించుకొని, అంత మాత్రమే కాకుండా లేవి కాండంలో ఉన్నటువంటి బలులన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని సూచిస్తున్నాయి అనేటటువంటి సత్యాల్ని గ్రహించుకొని అక్కడి నుంచి మరి అరేబియా ఎడారి నుంచి తిరిగి వచ్చి ఆ దమస్కు పట్టణం, అక్కడి నుంచి యెరూషలేము, మరి శిష్యుల్ని కలుసుకోవడం, తర్వాత ఈ స్వార్థ ప్రకటనకి బయలుదేరడం, ఇవన్నీ కూడా మనం క్రమంగా చూస్తాం. సో తిమోతికి వ్రాసినటువంటి ఇవి 2 చూసుకున్నాం మనం. సో పాత నిబంధనలోని బలుల అర్థాన్ని అంతటిని కూడా మరి పౌలు భక్తుడు తెలుసుకున్నట్లుగా తన హృదయాన్ని కప్పినటువంటి పొరలు రాలిపోయి క్రీస్తులో నూతన సృష్టిగా ఆ నూతన సృష్టి అనుభవంలోనికి నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. సరే, 3 స్వార్థ దండయాత్రలు చేసినట్లుగా చూస్తున్నాం. చిన్న ఆసియాలో, ఐరోపాలో సంఘాలని స్థాపించి విశ్వాసులైనటువంటి ప్రియ అనుచరులను, సంఘాలని బలపరచడానికి నియమించినట్లుగా చూస్తున్నాం. మరి 1 కొరింథీ 1st చాప్టర్ 18th వర్స్ ఒకసారి చూడమా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. గుడ్. సో ఇక్కడ కూడా ఈ సిలువను గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు అన్యుల్లో, తర్వాత ముందు అసలు ఇశ్రాయేలీలు ఎవరు నమ్మలేదు. సిలువను గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభు వారే దేవుని కుమారుడని, ఆయన శిలువ మరణం ద్వారానే విశ్వాసంలోకి వస్తామని, రక్షణ పొందుతామని, ఇవన్నీ ఎవరు నమ్మలేకపోయారు. సో ఈ స్వార్థ సేవ మొదలుపెట్టిన తర్వాత ఈ సంఘాలన్నిటిని ఏర్పరిచి కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు 2 అధ్యాయం 2లో కూడా చూడమ్మా ఒకసారి ఎంతగా తాను తగ్గించుకున్నాడు పౌలు భక్తుడు. ఆ తగ్గింపు యేసు ప్రభువులో మనం చూస్తాం. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నారు, అలాగే పౌలు భక్తుడు కూడా తను తగ్గించుకొని
నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటునని ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి భక్తులతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం 2వ అధ్యాయం 2వ వచనంలో. అంత మాత్రమే కాదు, 1 కొరింథీ 9:16లో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ సువార్త ప్రకటించడమే తనకు ఊపిరి, తనకి జీవం. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే ఏమంటున్నాడు? నాకు మరణమే అంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటలు చూడండి. నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను అందరి 19వ వచనంలో 1 కొరింథీ 9:19 చూడండి. నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఆ మాటలు చూడండి. అందరికీ నన్ను నేను దాసునిగా తగ్గించుకోవడం. ఈ తగ్గింపు కూడా మనం ఎవరిలో చూస్తాం? యేసు ప్రభు వారిలోనే చూస్తాం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్న ప్రకారం మీరును నన్ను పోలి జీవించండి అని. ఆ మాట అనాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతగా తను తగ్గించుకొని దేవుని సేవలో ఆయన సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కొరింథీ 4:16 చూడండి. నేను చదవనా? అంటే 1 కొరింథీ 4:14 కదా అండి? 16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ మాటలు చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. ఆ పొజిషన్ అనమాట. అంటే యు ఆర్ మైన్, మీరు నావారు, నేను మిమ్మల్ని కన్నాను, నా బిడ్డలు. కాబట్టి మీరు ఏమని చెప్తున్నాడు? కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. బ్రతిమాలుతున్నా, పైగా నాట్ ఆర్డరింగ్, బ్రతిమాలుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోవాలని బ్రతిమాలు. ఒకే టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక డిమాండ్ అండ్ అట్ ద సేమ్ టైం తాను తగ్గించుకుంటూ వాళ్ళని బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తాం. అలాగే కొరింథీ 11:1 మనకు తెలుసు, నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నారు. అలాగే ఎఫెసీ 2:8లో ఆయన మరి ఆ ఇంపార్టెంట్ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. వెయిట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను లేపెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ మాటలు గుర్తుంచుకోవాలి మనం. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మన గ్రేట్నెస్ కానీ, లేకపోతే మన విశ్వాసం కానీ, మన క్రియలు కానీ, మన నీతి క్రియలు కానీ, నథింగ్. ఇవన్నీ మురిగుడ్డలతో సమానం అని చెప్తారు. సో కేవలం దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుని వరం అని చెప్తున్నారు. మనం రక్షించబడ్డాం. ఇది దేవుని వరం అని చెప్పబడింది. అలాగే మన విశ్వాసానికి మూలాన్ని, జస్టిఫికేషన్ కూడా మనం అంతకుముందు కూడా నేర్చుకున్నాం. రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 4:25, 5:1 ఆ 2 చదువునా. రోమీలకు వ్రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 5:1 కాబట్టి విశ్వాసము ద్వారా
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండము. దీన్ని జస్టిఫికేషన్ అంటారు. సో పాపులమైనటువంటి మనం దేవుణ్ణి సమీపించలేము. దేవునికి మనకి పాపం అడ్డుగా వస్తుంది. సో దేవుణ్ణి సమీపించాలంటే మనం నీతిమంతులంగా తీర్చబడాలి. మనకంటూ నీతి ఏమీ లేదు. మన నీతి క్రియలన్నీ ఏమంటున్నాం? మురిగుడ్డలతోటి సమానం అంటున్నాం. కాబట్టి ఎవరి నీతిని మనం ఆధారం చేసుకోవాలి? యేసు ప్రభు వారి యొక్క నీతిని ఆధారం చేసుకొని ఆయన యందలి విశ్వాసం ద్వారా మనం నిలవబడినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం అన్నమాట. ఆ విధంగా మనం రక్షణలోనికి ప్రవేశిస్తాం. ఈ పత్రికల ద్వారా విశ్వాసుల్ని పౌలు గారు హెచ్చరిస్తూ విశ్వాసంలో కొనసాగాలని, ప్రభు రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలని, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. 3, 1 విశ్వాసాన్ని కలిగి ఉండాలి, విశ్వాసంలో కొనసాగాలి, ప్రభు రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ యేసు ప్రభువే లోక రక్షకుడని, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచడం ద్వారానే పాపికి రక్షణ ప్రాప్తిస్తుందని, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ సహాయంతో విశ్వాసంతో దేవుని బిడ్డలంగా మనం ప్రభు రాకడ వరకు లేక మన మరణం వరకు కొనసాగాలి. ఇవన్నీ కూడా, ఈ సత్యాలన్నిటినీ కూడా తన పత్రికల ద్వారా మరి బిడ్డలందరికీ తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థాపించినటువంటి ప్రతి సంఘంలో ఎక్కువ భాగం అండి వాళ్ళు అందరూ కూడా అన్యులే. యేసు ప్రభు వారు అన్యులకి ఆయన్ని స్వార్థ ప్రకటించడానికి ప్రత్యేకించుకున్నారు. స్వార్థ సేవకునిగా ప్రత్యేకించుకున్నారు. కాబట్టి వాళ్ళని ప్రతి పత్రికలో కూడా హెచ్చరిస్తూ ఆ చివరి వరకు, మరణం వరకు లేక ప్రభు రాకడ వరకు, సంఘం ఎత్తబడే వరకు విశ్వాసంలో కొనసాగాలని చెప్పి వారిని హెచ్చరించినట్లుగా మనం గమనిస్తాం. ఇది మనందరికీ హెచ్చరికేనండి. పౌలు భక్తుడు 2 కొరింథీ 3:3 చెప్తున్నాడు, విశ్వాసులను గురించి చెప్పినట్లు మనం క్రీస్తుకి పత్రికలమై ఉన్నామా అనేది ఒక్కసారి చూద్దాం. చదువునది. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. థ్యాంక్ యూ నాన్న. ఏమంటున్నారు? మనమే ఒక పత్రిక అంటున్నాం. ప్రతి విశ్వాసి పౌలు గారి ఉద్దేశంలో, ఆయన విశ్వాసంలో ఒక పత్రిక అంటున్నాం. అంటే మనం పత్రికలుగా ఇతరులని దేవుని విశ్వాసంలోనికి నడిపించగలిగితే ఎంత భాగ్యవంతులం అవుతాం. కాబట్టి ఆయన ఎక్కడెక్కడైతే సంఘాలను ఏర్పాటు చేశారో, ఎక్కడెక్కడైతే విశ్వాసుల్ని బలపరిచారో వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక పత్రిక అని చెప్తున్నారు అన్నమాట. ఇది మొదటగా మనం చూసేది. మొదటిది ప్రభువే మనకి జీవం అయి ఉన్నారు. కాబట్టి నిత్య జీవానికి ప్రవేశం కలగాలి అంటే మనం క్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని ఆధారం చేసుకొని విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం తీర్చబడి దేవుని సన్నిధికి చేరుకుంటాం. కాబట్టి ప్రభువే మనకి జీవం. రెండవది, క్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఇది 2వ అధ్యాయం 2-8 వరకు చదువుతాము. క్రీస్తు ప్రభువే మనకు మాదిరి. అంటే 2 కొరింథీయులక లేకపోతే ఎఫెసీ? ఫిలిప్పీ. వి ఆర్ ఇన్ ఫిలిప్పీ 2. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇంకా 8 దాకా. అంటే కక్ష చేతనైనను వృధాత్స్యం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా
శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ క్రీస్తు ప్రభువుని ఆ సంఘస్థులకి, విశ్వాసులకి ఒక మాదిరిగా చూపిస్తున్నాడు పౌలు గారు. క్రీస్తు ప్రభు మనకు మాదిరి, ఆనాటి విశ్వాసులకే కాదు మనందరికీ మాదిరి. అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి అని వారి ముందు క్రీస్తు ప్రభు వారిని ఒక మాదిరిగా చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి న్యూ టెస్టిమెంట్ లో ముఖ్యంగా లెటర్స్ లో ఎక్కువ భాగం లెటర్స్ లో మనం చూసినట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ అటోనింగ్ వర్క్ అండ్ హిస్ ఎగ్జాల్టేషన్ బై గాడ్. 11వ వచనం దాకా ప్రభు యేసు ప్రభు వారు తను తాను ఎంతగా తగ్గించుకున్నారు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోక ఆయన మానవుని రూపంలో దాసుని రూపు దాల్చి తను తాను రిక్తునిగా, ఆ రిక్తుడు అనే మాటని కెనోసిస్ అంటారండి. అంటే ఎంటీ, టోటల్ గా తన దైవత్వాన్ని ఎంటీ చేసుకోవడం అన్నమాట. ఎంతగా ఎంటీ చేసుకున్నారో మనం చూసాం. ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పశువుల పాకలో పుట్టారు. అక్కడి నుంచి చూస్తే ప్రభు తను తాను ఎంతగా తగ్గించుకున్నారో, ఆ తగ్గింపు ఎందుకు, ఆ తగ్గింపు ప్రేమ, ఆయనకున్నటువంటి ప్రేమ, మన ఏళ్ళు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమ అండి. మనం 4 రకాల ప్రేమ చూస్తాం కదా. అగాపే ప్రేమ అంటే అదేమి షరతులు లేనటువంటి ప్రేమ అనమాట, అవధులు లేనటువంటి ప్రేమ అనమాట. అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించబట్టి ఆయన తను తాను తగ్గించుకొని మనుష్య కుమారునిగా తలవాల్చుకోవడానికైనా స్థలం లేనివానిగా అవన్నీ చూస్తాం మనం. మరి పాపులకి స్నేహితునిగా ఆయన జీవించినట్లుగా చూస్తున్నాం. అడిగారు కూడా అప్పుడు, నువ్వు అందరితోటి పాపులతోటి ఉన్నావేనంటే నీతి మంతులకి అవసరం లేదు కానీ పాపులకే అవసరం ప్రభు అని చెప్తున్నారు, రక్షకుడు అవసరం అని చెప్తున్నారు. కాబట్టి ఇంతగా తగ్గించుకొని మనం కూడా దేవుని బిడ్డలముగా, విశ్వాసులంగా, మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్నటువంటి అహంకారం అన్న గర్వం అన్న ఒకటే అవుతుంది అనుకోండి. ఒకవేళ నాకే చాలా ఎక్కువ విశ్వాసం ఉందనుకొని మనల్ని మనం హెచ్చించుకోవడం, ఇతరులని తగ్గింపుగా చూడడం, ఇవన్నీ మనం చాలా మామూలుగా చేస్తానే ఉంటాం. చేయటం లేదు అని ఎవ్వరం చెప్పలేమండి. మనం సంఘానికి వెళ్ళినప్పుడు కూడా మన సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసుల్ని మనం అలాగ ట్రీట్ చేస్తున్నామా, మనతో సమానంగా, లేక మనకంటే వాళ్ళు నీతిమంతులుగా, మంచివారుగా, ప్రేమ కలిగినటువంటి వారుగా, వారిని ఉన్నతులుగా చూస్తున్నామా, లేకపోతే తక్కువగా చూస్తున్నామా అని మనల్ని నిజంగా మనం పరీక్షించుకోవాల్సిన, అంటే యేసు ప్రభు వారిని మనకు మాదిరిగా ఉంచుకొని మనం ఆయనతో మనల్ని మనం పోల్చుకుంటే మనం ఎంత అధమ స్థితిలో ఉన్నామో, ఎంత అవిశ్వాసంగా ఉన్నామో, పాపులుగా ఉన్నామో మనల్ని మనం చూసుకోగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు వారి ప్రేమ, తగ్గింపు, త్యాగం, విధేయత, ఈ వచనాల్లో ఇవన్నీ చూస్తామండి. ఆయన ప్రేమ, తగ్గించుకున్నారు, మానవుడిగా వచ్చారు, దాసుని స్వరూపం ధరించారు, తన ప్రాణాన్ని త్యాగం చేశారు. తండ్రి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కంప్లీట్ గా ఓబే చేశారు, విధేయత చూపించారు. ప్రభు తన మహిమను పూర్తిగా విడిచిపెట్టి మానవులమైనటువంటి మనల్ని ప్రేమించి, అంతము వరకు ప్రేమించి, శిలువ మరణం ముందునంతగా మన రక్షణ కొరకై మనలను దేవుని కుమారులుగా మార్చడానికి ఆయన మనిషి కుమారుడిగా తాను తగ్గించుకున్నట్లుగా ప్రభువుని మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ప్రభు అమూల్యమైనటువంటి మాది అని చెప్పాలి. మరి అంత మాత్రమే కాదు, ప్రభు అనేక పరలోక సత్యాలను కూడా బోధించారండి. మరి పాపులకి స్నేహితునిగా పిలువబడ్డారు, పరలోక రాజ్య మర్మాలన్నిటిని బోధించారు, పరిశుద్ధునిగా, పాపరహితునిగా జీవించారు, రోగుల్ని స్వస్థపరిచారు, మరణించిన వారిని బ్రతికించారు, చివరిగా పాపులమైనటువంటి మన కోసం మరణించారు, మరణాన్ని జయించారు, మన కోసం నిత్య జీవాన్ని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభువే మనకి మాదిరి. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్న ప్రకారం మీరును నన్ను పోలి జీవించండి. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే పౌలు భక్తుడు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన లెటర్స్ అన్ని చదువుతున్నప్పుడు ఇంకా ఆయన జీవితం అంతా, ఆయన టైం అంతా, ఆయన మనసంతా ఆయనకి తెలిసినటువంటి దేవుని సత్యాలన్నీ కూడా వాళ్ళకి బోధించేసేయాలి, వాళ్ళని దేవుని బిడ్డలుగా స్థిరపరచాలి, బలపరచాలి, రక్షించాలి. ఆ తపనతోటి
ఈ పౌలు భక్తుడు జీవించినట్లుగా చూస్తున్నాం. మరి ఆయన 17వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాలని దేవుని చిత్తం అని చెప్పి ఏథెన్స్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ వారితో మాట్లాడుతూ పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందడం దేవుని చిత్తం అని చెప్పి తెలియజేశారు. అందుకే తన ఆ జీవితకాలం అంతా కూడా తను సేవ చేసినటువంటి ఆ కాలం అంతా కూడా అలుపెరుగని వీరుడని చెప్పాలి. అలుపెరుగలేదు ఆయన. తనకున్న సమయం అంతా దేవుని సేవ చెయ్యాలి, పరిగెత్తాలి, ఎక్కడికి ఏ సంఘానికి వెళ్ళాలి, ఎవరిని విజిట్ చేయాలి, ఎవరిని బలపరచాలి, ఎవరు బలహీనలైపోతున్నారు, ఎవరు తప్పిపోతున్నారు, మరి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక శ్రమల్లో, మరి శోధనల్లో, బలహీనతల్లో పడిపోయినప్పుడు వాళ్ళని గురించి ఆ పత్రికలు వ్రాసినట్లుగా చూస్తున్నాం. ఆ మొదటి పత్రిక, రెండో పత్రిక ఇవన్నీ కూడా. సో ఆ పత్రికల ద్వారా పత్రికలు వ్రాసి వారిని బలపరచడం, లేక స్వయంగా వెళ్ళి వాళ్ళని విజిట్ చేయడం. ఆ చిన్న ఆసియా, ఐరోపా ప్రాంతాలన్నీ తిరిగారండి ఆయన. 3 సార్లు మరి ఆ స్వార్థ దండయాత్రలు అంటాం, 3 స్వార్థ దండయాత్రలు చేశారు. చేసినప్పుడు ఆయనతో పాటు కొంతవరకు వైద్యుడైనటువంటి లూకా ప్రయాణం చేసినట్లు చూస్తాం మనం అపొస్తలుల కార్యాల్లో. తర్వాత మరి తిమోతి ఉన్నట్లుగా చూస్తాం, తీతు ఉన్నట్లుగా చూస్తాం. వీరందరూ కూడా ఆయన అనుచరులు. వారిని ఆయన దేవునిలోకి నడిపించి, దేవునిలో బలపరిచి, దేవుని సేవకి ఆయన వినియోగించుకున్నట్లుగా మనం పౌలు గారి పత్రికల్లో మనం గమనించగలం. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు, స్వార్థ ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు. స్వార్థ పరిచర్య, పరిచర్యలో అన్యుల్ని స్వస్థపరిచినట్లుగా కూడా చూస్తామండి. వారికి స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు, వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. తర్వాత మనం మన బాధ్యత ఏమిటి? సరే, పౌలు గారు చేసినట్లుగా చెప్పుకుంటున్నాం మనం. ఇందాకేమో క్రీస్తు ప్రభువే మనకు మాదిరి అని చెప్పుకున్నాం మనం. మరి మన బాధ్యత ఏమిటి? ప్రభు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్తున్నారు. క్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించేంతగా యెహోవా దేవుడు లోకాన్ని ప్రేమించారు. ఆయన సృష్టి అయినటువంటి మానవుని ప్రేమించారు ప్రభు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, దేవుని విశ్వాసులంగా మనం సువార్త ప్రకటిస్తున్నామా? మనకి ఇతరుల ఎడల ఉన్నటువంటి బాధ్యత ఏంటి? అన్యులకి దేవుణ్ణి తెలియజెప్పగలుగుతున్నామా? లేక మన తోటి విశ్వాసుల్ని దేవుణ్ణిలో ఇంకా బలపరచగలుగుతున్నామా? మరి ప్రభు ఒక చక్కని మార్గం చూపించారు. మనలాగా ఇప్పుడు నాలాంటి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, బయటకు వెళ్ళి సువార్త ప్రకటించలేకపోవచ్చు. యేసు ప్రభు వారు చూపించినటువంటి ఒక గొప్ప మాదిరి ఏంటంటే, ఆయన ప్రార్థన మాదిరి చూపించారు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారు మాదిరి అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన ప్రార్థన మాదిరిగా చూపించారు. మరి ఆయన సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి ప్రార్థించేవాళ్ళు. చివరికి శిలువ మరణానికి ముందు కూడా ఆయన గెత్సెమనే వనంలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనల్లో బలహీనలు, మన కుటుంబాల కోసం ముందుగా మన బిడ్డలందరూ విశ్వాసంలో బలపడాలని, ఎదగాలని, దేవుని బిడ్డలుగా దేవుని సేవ చేయాలని ప్రార్థిస్తున్నామా? అలాగే మనతో ఉంటూ మనకి సేవ చేస్తున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నామా? బయట అన్యుల కోసం ప్రార్థిస్తున్నామా? సంఘాల కోసం ప్రార్థిస్తున్నామా? సంఘ కాపర్లు, వారి సేవ, ఇవన్నీ కూడా ఈ ప్రార్థన పరిచర్య అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిచర్య. దానిలో మనం ఉన్నామో లేదో యేసు ప్రభు వారిలాగా మనం బ్రతుకుతున్నాం, అది కూడా ఒక సేవే. కాబట్టి ఆ విధంగా మనం చేయడానికి ప్రభు మనకి సహాయం చేయాలని ఆశిద్దాం. మూడవదిగా క్రీస్తు ప్రభువు మనకి నిరీక్షణ. 3 అధ్యాయం 4-7. నానా డాలి ఉన్నారా? ఏ బుక్ చెప్పలే నన్ను ఇదేరా ఫిలిప్పి. వీఆర్ డూయింగ్ ఓన్లీ ఫిలిప్పి. 3వ అధ్యాయం 4-7 అండి. కావాలంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవరైనాను శరీరమును ఆస్పదం చేసుకొనదలసిన ఎడల నేను బలి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున నేను సున్నతి పొందితిని,
ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయము పరిశీలనై ఆసక్తి విషయం మందు సంఘమును హింసించిన వాడై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింజుడినై ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇంత మాత్రమే కాకుండా ఒక్కసారి 8వ చదవనండి. 14 వచనం కూడా చదవండి. 14వ వచనం అండి. క్రీస్తు దేవుని ఉన్నతమైన పిలుపు తనకు బహుమానం పొందవల్లని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభువులో మన నిరీక్షణ, విశ్వాస గురి ఇక్కడ మనం 14వ వచనంలో చూస్తున్నాం. అయితే ఇందాక మీరు చదివారు కదా 4 నుంచి 7 తనకున్నటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ అండి. అవి ఒక విశ్వాసిగా మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అన్ని చూస్తున్నాం మనం. 7 నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. 4 నుంచి 6 వరకు చూస్తే శరీర రీతిగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి అనుగుణంగా తనకు అవసరంగా ఉన్న 7 మతపరమైనటువంటి నీతి నిబంధనలన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడంటే ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కొరకు ఒక రీజను. రెండవది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎరుగుట కొరకు. మూడవది ఆయన శ్రమలలో పాలివాడునగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఈ 3 విషయాల కోసమని తనకు ఒక ఇజ్రాయెల్ పర్సన్ గా, ఒక పరిసయ్యుడుగా అతను పొందుకున్నటువంటి అవన్నీ కూడా యోగ్యతలన్నిటిని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాడు అనమాట. ఏమేం కావాలని? క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కోసం. రెండవది క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఈ 3 రీజన్స్ కోసం తనకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ అన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి భక్తుడు. కాబట్టి తన గురి ఏమిటనమాట? ఒక్కటే తన గురి, విశ్వాస గురి ఏమిటంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. సో విశ్వాస గురి ఏమిటంటే దేవుని సన్నిధి. విశ్వాస పరుగు ఏమిటంటే విశ్వాస ప్రయాణమే. సో దేవుని సన్నిధికి చేరుకోవడానికి ఈ విశ్వాస ప్రయాణంలో మనం పడిపోకుండా, జారిపోకుండా, ఆ విశ్వాసంలో పడిపోకుండా నమ్మకమైనటువంటి సేవా జీవితాన్ని కొనసాగించి మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే చివరికి మరి పౌలు గారు చెప్పినట్లుగానే నీతి కిరీటాన్ని మనం బహుమానంగా పొందుతాం అనమాట. కాబట్టి గురి ఏమిటి? ప్రతి విశ్వాసి గురి నిరీక్షణ, ప్రభువుని మనం చేరుకోవడం, విశ్వాసులంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువుని చేరుకోవడం ఒక గురి. అంత మాత్రమే కాకుండా 17వ వచనంలో ఫిలిప్పీ విశ్వాసులకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు పౌలు గారు. నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. ఈ మాట మనం కొరింథీ పత్రికలో కూడా చూస్తాం. నన్ను పోలి, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. సో ఆ విశ్వాసిని లేక పౌలు గారిని ఆయన ఏ విధంగా అయితే వీటన్నిటిని, తనకున్నటువంటి క్రెడెన్షియల్స్ అన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం, క్రీస్తులో నిత్య జీవాన్ని పొందుకోవడం నిమిత్తం ఆయన ఏమేమైతే వదులుకున్నాడో మనం కూడా వదులుకొని పౌలు గారిని పోలి జీవించినట్లయితే మనం కూడా విశ్వాస పరుగులో మన గురి చేరుకుంటాం. మన నిరీక్షణ దేవుని చేరుకోవడమే. అంత మాత్రమే కాకుండా 20వ వచనం, 21వ వచనం కూడా చూద్దామండి ఒక్కసారి. నేను చదువుతాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, మన రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నా. అక్కడి నుంచి మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా అనే మాట చదవగలరు ఎవరన్నా? 23:20. సరే నేనే చదువుతాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, అప్పటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. 21 కూడా అండి.
సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. 21లో పౌలు గారు చెప్తుంది ఏంటంటే పునరుద్ధానం అన్నమాట. పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నారు. కాబట్టి మనం వి డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఇది అంటే మనం జీవించే స్థలం కాదు. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం పరలోకానికి చెందినటువంటి పౌరులం. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్. కాబట్టి మన దృష్టి అంతా కూడా దేవుని మీద, పరలోకం మీద ఉంచి ఈ విశ్వాస పరుగులో మనం విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే యేసు ప్రభు వారు మనకి ఆ పునరుద్ధానంలో కూడా మనం పాలిభాగస్థులం అవుతాము. ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఉండే భాగ్యాన్ని కూడా మనం పొందుకుంటాం అనేటటువంటి అదే మన నిరీక్షణ. ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మారి దేవుని రాక కోసం సిద్ధపడాలని మనం కోరుకుందాం. చివరిగా మరి టైం ఉందా? పర్లేదా? కొంచెం టైం ఇస్తారా నాకు? చెప్పండి రఘుణ గారు, ప్లీజ్ కంటిన్యూ. 4వదిగా క్రీస్తు ప్రభువు మన బలము. ఇది 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు. మీరు చదివినా పర్వాలేదు, లేకపోతే నేనైనా చదువుతాను. చదువుతున్నాను ఆంటీ. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన చాలా మాట. క్రీస్తు ప్రభువే మన బలం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని చెప్తున్నాను. కాబట్టి ప్రభువు మీద ఆధారపడితే, ప్రభు బలాన్ని మనం ఆసరా చేసుకుంటే మనం ప్రతి పనిలో, మన విశ్వాస యాత్రలో కానివ్వండి, మన కుటుంబ జీవితంలో కానివ్వండి, లేక సంఘ జీవితంలో కానివ్వండి, దేవుని బిడ్డలుగా మనం రాణించగలుగుతాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం, ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తాం. ఈ విశ్వాస పరుగు ముగించుకోవడానికి కూడా ప్రభు మనకి శక్తినిస్తారు. మరి ఈ స్వార్థ పరిచర్య నిమిత్తం పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు అనుభవించారో మనం 2 కొరింథీయుల పత్రికలో చూస్తామండి. అవన్నీ మీ అందరికి తెలిసే ఉండుంటాయి. తర్వాత ఎఫెసీ 5:1-2 కూడా నేనే చదువుతాను. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేది. కాబట్టి మనం ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలి? దేవుని కుమారుడు దేవుడే. ఆయన దేవదేవుడు. యేసు ప్రభువారు దేవదేవుడు. ఆయనే తాను శిలువ మరణానికి మన కోసం, మన రక్షణ కోసం, మనల్ని పరలోక నివాసులుగా చేయడం కోసం, ఆయనతో పాటు కో-హెయిర్స్ అంటాము మనం, ఆయనతో పాటు వారసులుగా నిలవబెట్టుకోవడం కోసం ఆయన తాను శిలువ మరణానికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్ని శ్రమలున్నా పౌలు గారు ఏ రకంగా అయితే శ్రమలన్నీ ఎదుర్కొని చివరికి నేను ఈ మొదటి రోమన్ ప్రిజన్ లో ఉన్నట్లుగా చెప్తున్నాను. రెండోసారి కూడా హీ వాజ్ అగైన్ ఇంప్రిజన్మెంట్ జరిగింది. అది 68 AD లో జరిగింది. ఆ 68 AD లో ప్రిజన్ లో ఉన్నప్పుడు తిమోతికి ఆయన 2వ పత్రిక రాసినట్లుగా చూస్తాం. కాబట్టి ఇంకొకటి చూద్దామండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 12:9. అంటే 12:9. 2 Corinthians 12:9. నా కృప నీకు చాలు. తెలుసు పాప మనందరికి ఇది. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఎవరు చెప్పారు? ప్రభు. పౌలు గారికి ఆ శరీరంలో ఏదో కొంత బలహీనత ఉండి ప్రభుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేసుకున్నట్లుగా చూస్తాం. అయితే ప్రభు ఏం చెప్పారంటే, నా కృప నీకు చాలును, బలహీనతల్లో నా బలం పరిపూర్ణం అవుతుందని చెప్పి దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే ఆ 12వ అధ్యాయంలోనే 10వ వచనంలో చక్కని మాటలు చెప్తారు పౌలు గారు. నేను ఎప్పుడు బలహీనుడనో
అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను సంతోషించుచున్నాను. మనం చెప్పగలమా? మన ఈ జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కొనే శ్రమల్లో, శోధనల్లో, అనారోగ్యాల్లో, బలహీనతల్లో నేను సంతోషిస్తున్నానని చెప్పగలమా? మనంతటా మనం చేసుకునే వాటికే చెప్పలేం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆయన చేసిన సేవలు, దేవుని సేవలు, ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలన్నిటిని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్తున్నారు. నాకు కలిగినటువంటి శ్రమలన్నిటిని బట్టి ఆ స్థితికి మనం ఎదగాలి అని చెప్పి పౌలు గారు ఆశపడుతూ ఆయన అన్ని సంఘాలని స్థాపించి ఇంత సేవ చేసి ఇన్ని పత్రికలు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. మరి చివరిగా AD 68 స్ప్రింగ్ లో రోమన్ చక్రవర్తి నీరో పరిపాలనలో పౌలు హతసాక్షిగా మరణించినట్లుగా చూస్తున్నాం. ఈయన్ని రోమ్ నగరంలో మెమర్టైన్ ప్రిజన్ లో ఆయన ఉంచారండి. ఆ మెమర్టైన్ ప్రిజన్ లో ఉన్నప్పుడు వ్రాసినటువంటి చివరి లేఖ అది తిమోతికి వ్రాసినటువంటి రెండో లేఖ. ఆ తిమోతికి వ్రాసినటువంటి రెండో లేఖ మీ అందరికి పరిచయం అయిందే. దాంట్లో అక్కడ కూడా ఆ లేఖలో కూడా తన శిష్యుడు, తన ప్రియకుమారుడైనటువంటి తిమోతిని దేవుని సేవ ఎలా చేయాలో అతన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తన ప్రియకుమారుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ మరణానికి వెనుకాడని సైనికుడుగా, దేవుని సేవకుడుగా అతను పని చేయాలని చెప్పి అతనికి పూర్తిగా ఆ దేవుని సేవను అప్పగించినట్లుగా, సైనికుడుగా, వ్యవసాయకుడుగా, ఇంకా చాలా ఉంటాయి. 2 తిమోతి మనం చదివినట్లయితే ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఆ విధంగా నువ్వు సేవ చేయాలని చెప్తూ చివరిగా ఆయన ఏమన్నారంటే తిమోతి 4, 6, 7, 8లో మనం చూస్తాము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. హీ నోస్ ఇంకా ఆ జైల్లో నుంచి బయటికి రావడానికి అవకాశం లేదండి. అది చిన్న అండర్ గ్రౌండ్ చిన్న రూమ్ అంట. పైన 18 అంగుళాల రంధ్రం, దాంట్లో నుంచి వీళ్ళు లెటర్స్, మంచినీళ్ళు అవి ఆహారం అవి పంపించేవాళ్ళట. సో ఇక అక్కడి నుంచి తనకి ప్రాణాలతో బయటకు వస్తాననేటటువంటి ఆశ అయితే లేదు, ఆశించలేదు కూడా. అండ్ హీ వాజ్ గెటింగ్ రెడీ, తన డెత్ కి, ఆ పనిష్మెంట్ కి తన రెడీ అవుతూ తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను అంటున్నాడు. నిజంగా లైఫ్ మనం పానార్పణం ఎక్కడ చూస్తామంటే లేవీయుల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ దహన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఈ సమాధాన బలు, వీటన్నిటితో పాటు పానార్పణం అనేది ఒకటి ఉంటుంది. ఆ మాట ఇక్కడ ఉపయోగిస్తున్నారు. నా లైఫ్ ని నేను ఆ పానార్పణంగా ప్రభు సన్నిధిలో నేను పోసేసానని చెప్తున్నారు. అలా చెప్పగలగడం మరణానికి ముందు, అవి మనం అసలు అర్థం చేసుకోలేము అన్నమాట. తర్వాత 4వ అధ్యాయం 6, 7, 8 చదువునైనా. 7వ అధ్యాయం చదువు పాప. 7వ వచనం, సారీ. సారీ ఏంటి అంటే నేనే చదువుతాను వినండి. మంచి పోరాటం, ఇది మనందరికి తెలిసిందే. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అనే మాటలతోటి ఆయన మరి ఆ చివర రాసినటువంటి లెటర్ని, తిమోతిని అడ్రస్ చేస్తూ రాసినటువంటి లెటర్లో చెప్తున్నాడు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ చూడండి. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను. ఈ మాటలు మనం చెప్పగలం, ఈ మాటలు మనం చెప్పగలమా? చాలా మంది సమాధుల మీద ఈ మాటలు వ్రాసి ఉండడం నేను చూస్తూ ఉంటాను, కానీ భయం వేస్తే మాటలు చదివినప్పుడు. ఈ మంచి పోరాటం ఇవన్నీ ఎవరి కోసం పౌలు గారు చేశారు? నా పరుగు కడముట్టించాను, విశ్వాస పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొని నీతి కిరీటం కోసం నేను ఎదురు చూస్తున్నాను, అది నాకు ప్రభు ఇస్తారని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ తోటి హీఈస్ ఏబుల్ టు ఎండ్ హిజ్ లైఫ్. మరి మనం దేవుని సేవలో ఉన్నామా లేదా? దేవుని ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా? చివరిగా మాటలు మనం చెప్పగలమా లేదా అనేది మనల్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంత మాత్రమే కాదు, పౌలు గారు ఏం చేశారంటే తిమోతిని ఎఫెసీ సంఘానికి మరి పెద్దగా పాస్టర్గా తనని నియమించారు.
ఇక్కడ ఏం చూస్తామంటే ఒక సేవకుడు తన సేవని ముగించుకొని వెళ్ళేటప్పుడు తన సేవని ఇంకొకరికి అప్పగించడం. ఇదే మనం ఒలింపిక్ గేమ్స్ లో చూస్తాం. మీరు బెటాన్ రేసెస్ మీరు ఎప్పుడైనా చూసారా? నేను మీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను, క్షమించాలి నన్ను. పర్వాలేదండి. బెటాన్ రేసెస్ చూసారా? నలుగురు ఉంటారు, పరిగెత్తేవాళ్ళు నలుగురు ఉంటారు. అంతే. ఒకడు పరిగెత్తుకొని వస్తా ఉంటే వాళ్ళ చేతుల్లో ఒక బ్యాట్ లాంటిది ఉంటుంది. ఇంకో వ్యక్తి ఆ బ్యాట్ పట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఇంకో వ్యక్తి వస్తారు. అట్లా నలుగురు ఉంటారు. ఆ చివరి వాళ్ళని యాంకర్ అంటారు అన్నమాట. అందరూ సమానంగా పరిగెత్తారు. బ్యాటాన్ రేస్ అంటారు. అలాగా నలుగురు సమానంగా ఒకే శక్తితో, ఒకే బలంతో, ఒకే స్పీడ్ తోటి పరిగెత్తితేనే ఆ రేస్ అనేది ముగుస్తుంది అనమాట. అలాగే పౌలు గారు కూడా ఈ విశ్వాస పరుగులో ఆయన తన పని ముగించుకొని ఆ బ్యాటాన్ని తను మరి ఆ శిష్యుడైనటువంటి తిమోతికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి మనం కూడా ఒక రోజు ఈ రేస్ లో నుంచి మనం కూడా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. మనం విశ్వాసం, మన జీవితాలు నిజంగా బిడ్డలకి ఒక ఆదర్శకరంగా, సంఘానికి, ఇతర విశ్వాసులకి ఆదర్శంగా ఉన్నాయా లేవా, మన విశ్వాసాన్ని ఇతరులకి అప్పజెప్పి మనం వెళ్ళగలమా, దేవుని సన్నిధికి వెళ్ళగలమా అనేది ఆలోచించుకుందాం. మొట్టమొదటిగా మన రక్షణ, మన కుటుంబ రక్షణ, తర్వాత ఇతరుల రక్షణ, వీటన్నిటిని మనం ముందుంచుకొని ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి ఈ రక్షణ ఎంత అపూర్వమైందో ఆ భయంతో, భక్తితోటి ప్రభువుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మరి పౌలు భక్తుని ఈ రోజున నాకు చాలా ఇష్టం అండి పౌలు భక్తుడు అంటే. మరి పౌలు భక్తులే కాదు, దేవుని సేవ చేసినటువంటి బిడ్డలందరూ అటువంటి వాళ్ళే. ఆయన గురించి చాలా మంచి బుక్స్ ఉన్నాయి. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను, ఆ బుక్స్ ఏంటో చదువుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన ఎవరైనా చేస్తారా?